హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ 2025కి సంబంధించి జనరల్ సైన్స్ ప్రశ్నలు అండి. ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆర్ఆర్బీ గ్రూప్ డికి అప్లై చేసిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. మొదటి ప్రశ్న చూసినట్లయితే, బొగ్గును నిర్వాత స్వేదనము అనగా గాలి లేకుండా వేడి చేయడం వలన లభించు పదార్థము. ఆప్షన్ ఏ కోల్ గ్యాస్, ఆప్షన్ బి కోల్తార్, ఆప్షన్ సి కోక్, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. కోల్ గ్యాస్, కోల్తార్ మరియు కోక్ అండి. నెక్స్ట్, సిమెంట్ తయారీ యందు ఉపయోగించబడు ముడి పదార్థము. కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ సున్నపురాయి, ఆప్షన్ బి బంకమన్ను, ఆప్షన్ సి జిప్సం, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. సున్నపురాయి, బంకమన్ను, జిప్సం ఈ మూడు కూడా సిమెంట్ తయారీ యందు ఉపయోగించబడు ముడి పదార్థాలండి. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, కార్బన్ టెట్రాక్లోరైడ్ను దీని కొరకు ఉపయోగిస్తారు. ఆప్షన్ ఏ పెట్రోలియం బావులు మంటలను ఆర్పడానికి, ఆప్షన్ బి విద్యుత్ ప్రమాద మంటలను ఆర్పడానికి, ఆప్షన్ సి తారు మరకలను తొలగించడానికి, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. అలాగే మన ఛానల్కు కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. పెట్రోలియం బావులు మంటలను ఆర్పడానికి, విద్యుత్ ప్రమాద మంటలను ఆర్పడానికి, తారు మరకలను తొలగించడానికి కార్బన్ టెట్రాక్లోరైడ్ను ఉపయోగిస్తారండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, బెంజిన్, టోలిన్ మరియు నాఫ్థలిన్ ఏ పదార్థం నుండి సంగ్రహిస్తారు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ బొగ్గు, బి కోల్తార్, ఆప్షన్ సి గ్రీజు, ఆప్షన్ డి మొలాసిన్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి కోల్తార్. బెంజిన్, టోలిన్ మరియు నాఫ్థలిన్ పదార్థము కోల్తార్ నుండి సంగ్రహిస్తుందండి. మానవుడు తయారు చేసిన కృత్రిమ పాలిమర్. కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ టెర్లిన్, ఆప్షన్ బి టెఫ్లాన్, ఆప్షన్ సి రేయాన్, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. టెర్లిన్, టెఫ్లాన్, రేయన్ ఈ మూడు కూడా మానవుడు తయారు చేసిన కృత్రిమ పాలిమర్ అండి. నెక్స్ట్, బట్టలను క్రిమి కీటకముల నుండి రక్షించుటకు ఉపయోగించబడు రసాయన పదార్థము ఏది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ పెట్రోల్, ఆప్షన్ బి బట్టలను ఉతికే సోడా, ఆప్షన్ సి నాఫ్థలిన్, ఆప్షన్ డి బోరాక్స్ పౌడర్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి నాఫ్థలిన్. బట్టలను క్రిమి కీటకముల నుండి రక్షించుటకు ఉపయోగించబడే రసాయనం నాఫ్థలిన్ అండి. నెక్స్ట్, సహజ రబ్బరును పోలి ఉన్న కృత్రిమ రబ్బరు పేరు ఏమిటి? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ పాలిఇథిలిన్, ఆప్షన్ బి నియోఫ్రిన్, ఆప్షన్ సి బేకలైట్, ఆప్షన్ డి సెల్యులోజ్. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి నియోఫ్రిన్. సహజ రబ్బరును పోలి ఉన్న కృత్రిమ రబ్బరు పేరు నియోఫ్రిన్ అండి. ఇంకా మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఏ గాజు పదార్థముతో వంట పాత్రలను తయారు చేస్తారు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ ఫ్లింట్ గాజు, ఆప్షన్ బి సోడా గాజు, ఆప్షన్ సి క్వార్ట్ గాజు, ఆప్షన్ డి పైరాక్సైడ్ గాజు. ఆన్సర్ ఆప్షన్ డి పైరాక్సైడ్ గాజు. పైరాక్స్ గాజు పదార్థముతో వంట పాత్రలను తయారు చేస్తారండి. ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి, ప్రీవియస్ ఇయర్లో రావడం జరిగింది. మనం ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, దువ్వెనలు ఫోటోగ్రాఫర్ కార్డులు మరియు పరికరాలను ఏ పదార్థముతో తయారు చేస్తారు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ బ్యూనో, ఆప్షన్ బి డేకన్, ఆప్షన్ సి బైక్లైట్, ఆప్షన్ డి పాలి అమైడ్లు. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా.
ఆన్సర్ ఆప్షన్ సి బ్యాక్లైట్. దువ్వెనలు, ఫోటోగ్రాఫర్ కార్డులు మరియు పరికరాలను బ్యాక్లైట్ అనే పదార్థముతో తయారు చేస్తారండి. ఇంకా మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రబ్బరు దృఢమును పెంచుటకు ఏ పదార్థముతో కలిపి వల్కనైజేషన్ చేస్తారు? ఆప్షన్ ఏ హైడ్రోజన్, బి సల్ఫర్, సి కాల్షియం, ఆప్షన్ డి సోడియం. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి సల్ఫర్. రబ్బరు దృఢమును పెంచుటకు సల్ఫర్ అనే పదార్థముతో కలిపి వల్కనైజేషన్ చేస్తారండి. ఇంకా మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే గన్ కాటన్గా పిలువబడినది ఏది? ఆప్షన్ ఏ సెల్యులోజ్ నైట్రేట్, ఆప్షన్ బి గన్ మెటల్, ఆప్షన్ సి ట్రై నైట్రోటోల్యూన్, ఆప్షన్ డి గ్లైకోజన్. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. అందుకే చాలా టైం ఇస్తున్నాను కూడా. మీరు కామెంట్ చేస్తే మీలో ఇంకా ప్రోత్సాహం పెరుగుతుందని. ఆన్సర్ ఆప్షన్ ఏ సెల్యులోజ్ నైట్రేట్. గన్ కాటన్గా పిలువబడినది సెల్యులోజ్ నైట్రేట్ అండి. ఇంకా మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మృదువైన ప్లాస్టిక్లను అతి పలచన కాగితముగా అంటే సీడ్స్ తయారు చేయు పద్ధతిని ఏమంటారు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ ప్రెస్సింగ్, ఆప్షన్ బి థిన్నింగ్, ఆప్షన్ సి రన్నింగ్, ఆప్షన్ డి క్యాలెండరింగ్. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి క్యాలెండరింగ్. మృదువైన ప్లాస్టిక్లను అతపలచని కాగితముగా తయారు చేయే పద్ధతిని క్యాలెండరింగ్ అంటారండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రేయాన్ అందాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ కౌంట్ హిలరీ చార్డోనేట్, ఆప్షన్ బి పెరిమర్, ఆప్షన్ సి విలియం హెర్షల్, ఆప్షన్ డి థామన్స్. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి పెరిమర్. రేయాన్ అందాలను కనుగొన్న శాస్త్రవేత్త పెరిమర్ అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ కేన్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ కర్నల్, ఆప్షన్ బి కలకత్తా, ఆప్షన్ సి లక్నో, ఆప్షన్ డి బెంగళూరు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. చాలా టైం ఇస్తున్నాను ఆన్సర్ చేయడానికి. దీనివల్ల మీకు యూజ్ ఉంది చాలా. ఆన్సర్ ఆప్షన్ సి లక్నో. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ కేన్ రీసెర్చ్ సెంటర్ లక్నోలో ఉందండి. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ జంషెడ్పూర్, ఆప్షన్ బి డెహ్రాడూన్, ఆప్షన్ సి సిమ్లా, ఆప్షన్ డి కటక్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి డెహ్రాడూన్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం డెహ్రాడూన్లో ఉందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.